హాయ్ ఫ్రెండ్స్, మన దగ్గరికి అయితే బోయింగ్ F70 ప్యానల్ అయితే రావడం జరిగింది. దీని ప్రాబ్లం చూసుకుంటే మనకు ఇక్కడ సైడ్లో పిక్చర్ అనేది లేదనమాట. చూడొచ్చు, మీరు ఇక్కడ బ్లాంక్ వస్తుంది, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ దాకా వస్తుంది. ప్రాబ్లం ఏం చూసుకుంటే మనకు ఇక్కడ కాఫ్ అన్నది కట్ అయింది. చూడండి మీరు ఇక్కడ కాఫ్ అన్నది కట్ అయిందనమాట. ఇప్పుడైతే మనం ఆ కాఫ్ని చేంజ్ చేద్దాము. ఆ కాఫ్ చేంజ్ చేసిన తర్వాత మనకు ఆఫ్టర్ పిక్చర్ ఎలా వస్తుంది, మనకి ఇది క్లియర్ అవుతుందా లేదా బాండింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఐసీని అయితే అలైన్మెంట్ చేద్దాం. బై హ్యాండ్తోనే అలైన్మెంట్ చేద్దాం ఐసీని. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, అక్కడ మొత్తం గ్లాస్ సైడ్ అనమాట. ఇవి ట్రాక్స్. ఈ ట్రాక్స్కి అయితే మనం ఐసీని అయితే అలైన్మెంట్ చేద్దాం. ఫ్రెండ్స్ చూడొచ్చు, బై హ్యాండ్తో అయితే అలైన్మెంట్ ఎలా చేశానో చూడండి మీరు. ఇక్కడ ట్రాక్ టు ట్రాక్ కూర్చుంది అనమాట. చూడొచ్చు మీరు టోటల్గా. ఇప్పుడైతే మనము టోటల్ చూద్దాం, ట్రాక్ టు ట్రాక్ ఉందో లేదా చూడొచ్చు మీరు. చూడొచ్చు మీరు ఇక్కడ కూడా ట్రాక్ టు ట్రాక్ అన్నది సెట్ అయిందనమాట ఐసీ. ఇప్పుడైతే మనం మిషన్ దగ్గర అయితే బాండింగ్ చేద్దాం వెళ్ళి. ఇప్పుడైతే నేను గ్లాస్ని అయితే అలైన్మెంట్ చేసుకున్నాను. ఇప్పుడైతే టేప్ పెడదాం, ట్విస్టింగ్ టేప్ పెట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా పెట్టి బాండింగ్ అయితే కొడుతున్నాను నేను. చూడొచ్చు, బాండింగ్ ఉన్నది ఇక్కడ కరెక్ట్గా అయింది. సిట్టింగ్ కరెక్ట్ ట్రాక్ టు ట్రాక్ ఉందన్నమాట. ఇటు సైడ్ ట్రాక్ టు ట్రాక్ ఉంది కరెక్ట్గా. ఇటు సైడ్ చూడొచ్చు ట్రాక్ టు ట్రాక్, ఇటు సైడ్ ట్రాక్ టు ట్రాక్. చూడొచ్చు, మనకు ఏసీ అన్నది రీప్లేస్మెంట్ అయింది. ఇప్పుడైతే మనకు ఒక లైన్స్ మనకు ఎక్కడ దాకా ఉన్నాయి కదా, ఈ లైన్స్ అన్నది మొత్తం టోటల్ క్లియర్ అయింది. ఇప్పుడు చూడొచ్చు మీరు ఈ ప్యానల్ టోటల్ చూసారు కదా. ఇప్పుడైతే మనకు ఈ లైన్స్ క్లియర్ అయింది. ఓల్డ్ ఐసీ వచ్చి ఇదన్నమాట కట్ అయినది. చూడండి ఎలా కట్ అయిందో ఓల్డ్ది. మన వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా.